ఒకరోజు పాండవులు భిక్షాటనకు వెళ్లారు. ఆ సమయంలో వాళ్లకు ఆశ్రయమిచ్చిన బ్రాహ్మణుడు గట్టిగా విలపిస్తున్నాడు. కారణం అడిగితే కుంతికి ఇలా చెప్పాడు: ఊరవతల గుహలో బకాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. అతను ఎప్పటికప్పుడు ఊరివారిని పట్టుకుని తినేస్తాడు. భయంతో మేమంతా అతనితో ఒప్పందం చేసుకున్నాం. వారానికొకసారి ఒక బండి నిండా అన్నం 2 ఎడ్లతో పాటు ఒక మనిషిని పంపించాలి. ఈరోజు మా వంతు వచ్చింది. అది విన్న కుంతి మాకు ఆశ్రయమిచ్చారు. ఈసారి నా కుమారుడు భీముడు వెళ్తాడు అంది. భీముడు సంతోషంగా ఆహారం తిని బండిని లాగుతూ యమునా తీరాన ఆగి ఆహారాన్ని తినడం మొదలుపెట్టాడు. కోపంతో బకాసురుడు వచ్చి యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య ఘోరమైన మల్లయుద్ధం జరిగింది. భీముడు ఒక్కో దెబ్బతో రాక్షసుడిని జర్జరితం చేశాడు. చివరికి బకాసురుడు రక్తం కక్కి భీముని చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. సాయంత్రానికి ఎడ్లబండి ఊరికి తిరిగి వచ్చింది. వెనుక తొట్టెలో బకాసురుని తలవెనక భీముడు రొమ్ము విరుచుకుని వస్తున్నాడు. ఊరంతా ఆనందంతో ముంచెత్తింది. సాక్షాత్తు దేవుడే మన ఊరికి వచ్చి రక్షించాడు అని ప్రజలు స్తోత్రాలు గుప్పించారు.